ప్రభుత్వం అనుసరించేటువంటి వ్యూహాల వల్ల ఏ రకమైన ప్రభావం పడుతుంది, వీటిపైన ఏమైనా చర్చించి ఉండాలి, జనరల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ చేసి ఉండాలి తప్ప స్పెసిఫిక్గా తెలంగాణ కొరకైతే ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తాడు తెలుగుదేశం కానీ నేను అనుకోను. తెలుగుదేశాన్ని తెలంగాణ లేదా అధికారం తెప్పించడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి టాప్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ టీడీపీ పెట్టుకుంటుందని కూడా అనుకోను. వాళ్ళు పెట్టుకున్న ముందు ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటుంది, తెలంగాణ పెట్టుకుంటుందా? అంత టీడీపీ ప్రియారిటీ తెలంగాణలో ఉంటుందా, ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఇక సీఎం డిప్యూటీ సీఎం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్. అది చంద్రబాబు నాయుడు ఎలక్టరల్ డెసిషన్. అది అవకాశమే లేదు. చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంత కాలం ఆ ప్లేస్లో లోకేష్ని తీసుకొచ్చి పెట్టి టీడీపీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుందా? ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడుకి తీర్పు, లోకేష్ తీర్పు కాదు. అదంతా అమాయకత్వం కాదు. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు అన్నది కరెక్ట్. అది ఇక డిప్యూటీ స్పీకర్ అనేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మధ్య టీడీపీ జనసేనల సంబంధాలతో రిలేట్ అయింది. అది లోకేష్తో సంబంధం ఉన్నది కాదు, ప్రజలతో సంబంధం ఉన్నది కాదు. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. దాని ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తాడు? ఒకవేళ అడిగితే ఏం చెప్తాడు? జనసేన మరి వదులుకోవాలనుకున్నప్పుడు చేయండి అంటాడు. ఇది ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు, ఇది నాగేశ్వరనే చెప్తాడు. మీరు జనసేన అవసరం లేదు మాకు, జనసేన నొచ్చుకున్నా జనసేన ఫీల్ అయినా ఏం కాదు, మేము బుల్లో చేస్తాం అనుకున్నారో చేస్తారు. అప్పటిదాకా చెయ్యదు. దీనికి ప్రశాంత్ కిషోర్ అవసరమా? దీనికి అంత స్ట్రాటజిక్ మైండ్ ఏం అవసరం? సింపుల్ కనబడుతుంది కదా. బుచ్చయ్య అన్నది అదే కదా. అగ్రిమెంట్ ప్రకారం, అండర్స్టాండింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం ఉండాలి, ఇంకో రెండో డిప్యూటీ సీఎంకి అవకాశమే లేదు అన్నాడు. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ని బ్రేక్ చేసి పవన్ కళ్యాణ్తో పోటీగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని ఎప్పుడు అనుకుంటారు? జనసేనగా ఉంటే ఉంటుంది, పోతుంది. జనసేనతో విడగొట్టుకున్నా మనకి అభ్యంతరం లేదు, జనసేన ఫీల్ అయినా మనకు అభ్యంతరం లేదు అనుకున్నప్పుడు చేస్తారు. దానికి ప్రశాంత్ కిషోర్ సలహా అవసరం లేదు. ఆ సలహా ఏమని అడిగితే చంద్రబాబు నాయుడు అడుగుతాడు. లోకేష్ పోయి నన్ను డిప్యూటీ సీఎం చేయమని మా నాన్నకు చెప్పండి అనేది అన్నాడు. అందువల్ల మనము ఒక రాజకీయ పరిణామాన్ని అర్థం చేసుకోవటానికి దాని కాంటెక్స్ట్ ఏంటి, దాంట్లో ఉన్న డైమెన్షన్ ఏంటి, ఆ పరిణామానికి ఉన్న నేపథ్యం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. కోర్స్ ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఇప్పుడు పేపర్లో వచ్చింది తెలంగాణ కోసం వచ్చిందని అన్నారు. సో బట్ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పట్ల ఏ రకమైన అభిప్రాయం ఉంది, ప్రభుత్వం అనుకూలత వ్యతిరేకత ఏంటి, సూపర్ 6 అమలు, దాంట్లో ఉన్న ఛాలెంజెస్, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మళ్ళీ పునర్జీవం పొందే అవకాశం ఉందా లేదా, జగన్ పార్టీ అనుసరిస్తున్నది ఏ రకమైన పొలిటికల్ సీన్ ఉంటుంది, జనసేన ఏ రకంగా ముందుకు వస్తుంది, టీడీపీ జనసేన ఈ ఈక్వేషను బీజేపీ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాల్లో రాజకీయపరమైన ప్రతివ్యూహాలు మాట్లాడుకోవచ్చు. కానీ 2 ఇయర్లీనే ఉన్నది. రాజకీయాలు 2 ఇయర్లీ ఉండదు కదా. ఎవ్రీ డే పాలిటిక్స్ ఉంటుంది. 2 ఇయర్లీ ఎలక్షన్ల ముందు 15 రోజుల ముందు చర్చించుకుంటే ఏమొస్తుంది? దానివల్ల ఉపయోగమే లేదు కదా. ఇప్పుడు రోజు మనం మాట్లాడతలేము, ఎలక్షన్లు ఉన్నాయని మాట్లాడుతున్నాం పాలిటిక్స్. మనమే రోజు మాట్లాడుతున్నప్పుడు 2029 ఎలక్షన్ల వరకు రాజకీయాలు విశ్లేషించకుండా నాగేశ్వరి ఉండలేడు కదా. అలాంటప్పుడు లోకేష్ ప్రశాంత్ కిషోర్ కలిస్తే రాజకీయాలు మాట్లాడుకుంటుంటారా? లేదు ఇంకేం మాట్లాడతారు? కొత్త బాలీవుడ్ సినిమాలు ఏంటని మాట్లాడుకోరు కదా. అనివార్యంగా రాజకీయాలు మాట్లాడారు. నా ప్రశ్న ఏంటంటే ప్రజెంట్ ఎన్నికలు లేవు కానీ జరుగుతున్న చర్చ డిప్యూటీ సీఎం మీద, కాబట్టి అందుకు కలిసారేమో అనేది చాలా మందికి. మీరు అనుకుంటే నేనేం చేయలేను కానీ అది అలా అనుకున్న